వివిధ ద్రవాల వద్ద విద్యుత్ ప్రవాహం చూద్దాం. అంటే ఆ ద్రవాల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటే మనకి బల్బ్ వెలుగుతుంది, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇవ్వకపోతే బల్బ్ వెలుగుతుంది. ఒకవేళ తక్కువ bulb is not glowing, so diesel is bad conductor. వెనిగర్ తీసుకుందాం. సో వెనిగర్ లో బల్బ్ ఎలా వెలుగుతుంది ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ మళ్ళీ ఒకసారి గ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీని ఇంటెన్స్ ఎంత ఉంది. వన్స్ నేను ఇప్పుడు వెనిగర్ లో ఇలా పెట్టి సర్క్యూట్ కంప్లీట్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. అంటే డైరెక్ట్ ఎలా కలిపితే ఎరిగేస్తుంది, కానీ మధ్యలో ఏం పెడుతున్నాను, నేను ఒక లిక్విడ్ పెట్టాను. ఈ లిక్విడ్స్ లో ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేస్తేనే బల్బ్ వెలుగుతుంది కదా. సో సర్క్యూట్ కంప్లీట్ చేద్దాం వెనిగర్ తో పెట్టి. ఎలా వెలిగింది, ఇంతకు ముందు కన్నా తక్కువ వెలిగింది. ఒకసారి చూడండి, జస్ట్ ఇక్కడ కలుపుతాం. ఈ పవర్ చూడండి, ఈ పవర్ కొద్దిగా తక్కువలో ఉంది కదా. కాబట్టి వెనిగర్ ఈజ్ పార్షియల్లీ కండక్టింగ్ అని చెప్పాలి కదా. ఇంకా లాస్ట్ వన్ పెట్రోల్. పెట్రోల్ లో కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. పెట్రోల్ ఎందుకు పక్కన పెట్టామంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ అయ్యే లోపల పెట్రోల్ ఎవాపరేట్ అయిపోతుంది. రూమ్ టెంపరేచర్ కే పెట్రోల్ ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని లాస్ట్ ట్రై చేద్దాం అని చెప్పి మనం తీయలేదు. సో పెట్రోల్ ని కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి. పెట్రోల్ లో పవర్ అవుతుందా అవదా? అవుతుందా అవసరమా? అవ్వకపోవచ్చు. ఎందుకని? పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఆల్ ఆర్ హైడ్రోకార్బన్స్. ఈ హైడ్రోకార్బన్స్ మాక్సిమం ఎలక్ట్రాన్స్ కోవలెంట్ బాండ్ తో ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి మనకి 3 ఎలక్ట్రాన్స్ ఇవ్వదు. కాబట్టి బల్బ్ గ్లో అవ్వదు కదా. అంటే మనం ఏమనుకున్నాం అంటే ప్రతి లిక్విడ్ లో కూడా బల్బు వెలుగుతుంది, లేకపోతే కరెంట్ పాస్ ఆన్ అయిపోతుంది అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏమైంది చూడండి, అవ్వట్లేదు కదా. సో ఇప్పుడు వరుసగా 4 వీటిలను చూడండి. వాటర్ లో పార్షియల్, డీజిల్ బ్యాడ్ కండక్టర్, పార్షియల్ గుడ్. సో ఈ విధంగా డిఫరెంట్ లిక్విడ్స్ లో ఎలక్ట్రిసిటీ కండక్టింగ్ ఎలా ఉంది అన్నది మనం ఇలా మాన్యువల్ గా చేయొచ్చు. అయితే మీరు ఎలా చేయొద్దు, మీరు చేసేటప్పుడు కూడా డీసీ పవర్ సోర్స్ ఉపయోగించి చేయాలి. సో డీసీ పవర్ సోర్స్ ఒక ఎల్ఈడి బల్బును కూడా మనం సర్క్యూట్ కల్పించుకున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా ఒకసారి చేసి చూపిస్తాము. మీరు చేయాలనుకుంటే ఈ డీసీ అడాప్టర్ విత్ ఎల్ఈడి బల్బ్స్ తో చేద్దాం. మీరు చెప్పులు వేసుకున్నా సరే పవర్ ఇస్తున్నా. అంటే నాకు కొద్దిగా ఎక్కడో ఇంకా ఈ చెప్పుల్లో ఎక్కడో క్యామ్ ఉంది, క్యామ్ వచ్చింది.
ఇంకా డ్రైగా ఉండాలి బాగా. ఇప్పుడు ఇవి ఇలా పట్టుకున్నా ఏమవట్లేదు, అసలు భయం లేకుండా మాట్లాడచ్చు. సో ఇప్పుడు సేమ్ ఎక్స్పెరిమెంట్ ని మనం ఈ DC పవర్ సప్లై తోటి చేద్దాం. ఇప్పుడు DC పవర్ సప్లైకి ఇలా పెండి కన్నా ముందుగా పవర్ వస్తుందా లేదో ఒకసారి నేను నా దగ్గర ఉన్న LED బల్బును ఉపయోగించి చేద్దాం. ఇది ప్లస్ మైనస్ మాట్లాడాలి. DC పవర్ లో ప్లస్ మైనస్ అంటాం. సాధారణంగా రెడ్ వైర్ అనేది పాజిటివ్, బ్లాక్ వైర్ అనేది నెగిటివ్ గా మాట్లాడతాం. అక్కడైతే ఫేజ్ న్యూట్రల్ అని మాట్లాడాలి. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్. సో పాజిటివ్ టెర్మినల్ అంటే మనం రెడ్ అన్నాం కాబట్టి నేను ఒక LED సర్క్యూట్ తయారు చేసుకున్నాను. ఇక్కడ రెడ్ వైర్ కి రెడ్ వైర్ ని కలుపుదాం. రైట్. సో ఇప్పుడు బ్లాక్ వైర్ ని నెగిటివ్ టెర్మినల్ కి పెడితే బల్బ్ గ్లో అయింది కదమ్మా. సో అయితే ఈ బల్బ్ గ్లో అయింది, ఓకే పవర్ సోర్స్ వచ్చింది నాకు, కానీ షాక్ కొట్టట్లేదు. తేడా చూసారు కదా. AC పవర్ కి DC పవర్ కి ఇలా పట్టుకున్నాను, డైరెక్ట్ టెర్మినల్స్ పట్టుకున్నాను. ఈ టెర్మినల్స్ పట్టుకున్నా మనకి ఏమీ కాదు, ఎందుకంటే వన్ వే ట్రాఫిక్. DC పవర్ సప్లై అనేది వన్ వే లోనే వెళ్తుంది, బట్ AC అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. చెప్పండి, బల్బు ఆన్ ఆఫ్ అవుతుంది, కానీ మన ఐ పర్సెప్షన్ ఐడెంటిఫై చేయలేకపోతుంది. 1 సెకండ్ లో 50 టైమ్స్ ఆన్ ఆఫ్ అవుతుంది, లేదా 60 టైమ్స్ ఫ్రీక్వెన్సీ అంటాం దాన్ని 1 సెకండ్ లో. ఆ ఫ్రీక్వెన్సీ దీనికి ఉండదు. సో ఒకటే ఫ్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బల్బ్ ఫ్లో అయింది. సేమ్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు మీరు ఇంటికాడ ఇలాంటి సోర్స్ ఉంటే DC పవర్ తో కూడా లిక్విడ్స్ ని టెస్ట్ చేద్దాం. సో పాజిటివ్ టెర్మినల్ కి కాపర్ వైర్ పెడదాం, నెగిటివ్ కి ఇంకొక టెర్మినల్ పెడదాం. ఎలా వెలిగింది? లోపల లైట్ కూడా కనబడుతున్నాయి మీకు కదా, తక్కువగా వెలుగుతుంది చూడండి. లైట్ గ్లో ఒకళ్ళు ఇలా లైట్ పడితే పర్లేదు కూర్చోబెట్టి ఆ ఇంటెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్. సో ఎలా వెలిగింది? లైట్ గా వెలుగుతుందమ్మా. రెండోది చేద్దాం. రెండోది ఏంటి? మన దగ్గర ఉంది డీజిల్. డీజిల్ లో బల్బు అవుతుందా లేదా? అవ్వలేదు కదా. సో డీజిల్ ఇస్ బ్యాడ్ కండక్టర్. నెక్స్ట్ వెనిగర్ ఉంది. వెనిగర్ లో పార్షియల్ అన్నమాట. సో వెనిగర్ కూడా లైట్ గానే గ్లో అవుతుంది. నో సార్. ఇంకా డీజిల్ దీనికి కట్టుకుంటుంది. రైట్. సో వెనిగర్ లో కూడా లైట్ గా వస్తుంది. తర్వాత హైడ్రోకార్బన్ ఏం తీసుకుంటున్నాం? పెట్రోల్. సో పెట్రోల్ లో బల్బ్ గ్లో అవుతుందా లేదో చూడండి. సో ఈ విధంగా మనం లిక్విడ్స్ కండక్టింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. నేనైతే AC పవర్ తో చేశాను, మీరైతే ఇలా DC పవర్ సోర్స్ ఉపయోగించి ఇంటికాడ మనం ఇంకా చెప్పుకున్నాం. టమాటో జ్యూస్ చెప్పుకున్నాం, లెమన్ జ్యూస్ చెప్పుకున్నాం, చెప్పుకున్నాం. వెజిటేబుల్ ఆయిల్ ఒకటి రెగ్యులర్ గా ఉంటుంది, కోకోనట్ ఆయిల్ ఉంటుంది ఇంట్లో. మీరు అవి ట్రై చేయండి. రైట్.